హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు నేచురల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మేమైతే రీసెంట్గానే తిరుపతి అనేది విజిట్ చేయడం జరిగింది. మేమైతే మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనేది తిరుపతి వెళ్ళటం, అలాగే మా పాప పుట్టిన తర్వాత కూడా ఇదే ఫస్ట్ టైం అండి. అసలు మా జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మాకు దర్శనం ఎలా కంప్లీట్ అయింది, మేము ఫ్రీ దర్శనంకి వెళ్ళామా, టికెట్ దర్శనంకి వెళ్ళామా? ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళే వారికి అయితే ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. మా జర్నీ అయితే విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయిందండి. మేమైతే బెంగళూరు ఎక్స్ప్రెస్ అనే స్పెషల్ ట్రైన్కి అయితే వెళ్ళాము. అది ఎగ్జాక్ట్గా విశాఖపట్నంలో 2:20కి అలా స్టార్ట్ అయింది. మేము రాజమండ్రి వచ్చేసరికి ఈవినింగ్ 5:30 ఆర్ 6 అయింది. ఇక్కడ చూసారా గోదావరి అయితే ఈవినింగ్ టైంలో ఎంత బాగుందోనో. గోదావరి, కృష్ణ వంటి పుణ్యనదులను చూసినప్పుడు అందులో కాయిన్ వేసి మనం ఏదైనా కోరుకుంటే నెరవేరుతుంది అంటారు కదండి. అదైతే ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలియదండి. కానీ మేము కూడా కాయిన్ వేసి గట్టిగా ఒక కోరిక అయితే కోరేసుకున్నాము. ఈవినింగ్ టైంలో గోదావరిని చూస్తూ ట్రైన్ జర్నీ చేస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మీరు ఎప్పుడైనా దీన్ని ఎక్స్పీరియన్స్ చేశారా? ఒకవేళ చేస్తే మీకేమనిపించిందో కామెంట్ పిన్లో నాతో షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క హిందువు తన జీవితకాలంలో ఒకసారైనా దర్శించుకోవాలి అనుకునే టెంపుల్ అయితే తిరుపతి కదండి. అలాంటి తిరుపతి వీడియో మన ఛానల్లో రావటం అనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మేమైతే నైట్ 2:00 కల్లా తిరుపతి అనేది రీచ్ అయిపోయామండి. మాకైతే కొండపైన రూమ్స్ అనేవి దొరకలేదు. సో మేము కొండ కిందనే రూమ్ అనేది తీసుకున్నాము. మేము తీసుకున్న రూమ్ వచ్చేసి ఏసీ రూమ్ అండి. దీనికైతే పర్ డేకి 1500 అనేది ఛార్జ్ చేశారు. రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి మేమైతే మార్నింగే దర్శనానికి స్టార్ట్ అయిపోయామండి. మాకు దర్శనం వచ్చేసి ఈవినింగ్ 6:30కి అండి. ఇక్కడ మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయామండి కొండపైకి. మనకైతే కొండ కింద నుంచి కొండపైకి వెళ్ళటానికి బస్సులు అనేవి అవైలబిలిటీగా ఉంటాయండి. మాకు దర్శనం వచ్చేసి ఈవినింగ్ 6:30కి. సో మార్నింగ్ అంతా మేము ఫ్రీగా ఉండటం ఎందుకని ఎర్లీ మార్నింగే మేము కొండపైకి అయితే వెళ్ళేసి కొండ పక్కన ఉండే 6 దర్శనాలు కంప్లీట్ చేసుకుని దర్శనంకి వెళ్ళాలనేది మా ప్లాన్ అండి. మేమైతే కొండ కింద నుంచి కొండపైకి వెళ్ళడానికి క్యాబ్ అనేది బుక్ చేసుకున్నామండి. మాకు క్యాబ్కి కొండ కింద నుంచి కొండపైకి తీసుకెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న 6 దర్శనాలు చేయించి మమ్మల్ని కళ్యాణ కట్ట ధర దించడానికి క్యాబ్కి అయితే మాకు 2000 అలా ఛార్జ్ చేశారండి. కాస్ట్ కొంచెం ఎక్కువే అనిపించింది. బట్ ఏంటంటే పిల్లలతో బస్సులో కొంచెం కంఫర్ట్ తక్కువగా ఉంటుందని మేమైతే క్యాబ్ ప్రిఫర్ చేసామండి. మనకి చిన్నపిల్లలు ఎవరైనా లేకపోతే కింద నుంచి హ్యాపీగా బస్సులు ఉంటాయి, చక్కగా వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవచ్చండి. మనం కొండ ఎక్కడానికి ఎంట్రన్స్ అయితే ఇదేనండి. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది. ఇక్కడైతే మనం లగేజీలతో పాటు దిగి చెక్కింగ్ అయిన తర్వాత మన జర్నీ అనేది హ్యాపీగా స్టార్ట్ అయిపోతుందండి. మాకైతే కొండ కింద నుంచి కొండపైకి తీసుకెళ్ళటానికి క్యాబ్ ఆయన అయితే 1/2 అవర్ పడుతుందని చెప్పారండి. కానీ పిల్లలతో అయితే చాలా టైం అయిపోయిందండి. పిల్లలందరికీ ఫుల్ వామిటింగ్స్. ఇగోండి మా దర్శనం అయితే ఫస్ట్ దర్శనం ఆకాశగంగ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడైతే షాపింగ్ చేసుకోవడానికి చాలా ఏరియానే ఉందండి. కాస్ట్ అయితే బాబు టూ మచ్ కాస్ట్. మేమైతే ఇక్కడ ఆకాశగంగ దగ్గరకు వచ్చి ఇక్కడైతే దర్శనం కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ దర్శనంకి అనేది స్టార్ట్ అవుతున్నామండి. మేమైతే తిరుపతి వెళ్ళటానికి 4 months బ్యాకే ఆన్లైన్లో టికెట్స్ అనేది బుక్ చేసుకున్నామండి. మేము వచ్చేసి మొత్తం 4 మెంబర్స్ అయితే వెళ్ళామండి. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళు ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే కొండపైన రూమ్ కూడా బుక్ చేసుకోండి. మేమైతే కొండపైన మాకు రూము కన్ఫర్మ్ కాలేదు. మేము కొండ కిందనే రూమ్ తీసుకుని చాలా సఫర్ అయ్యామండి పిల్లలతో.
మేమైతే ఇంకో దర్శనానికి వెళ్ళే దాని ముందైతే ఫొటోస్ తీస్తున్నారండి. మేమైతే అక్కడ మా పిల్లలకి ఫొటోస్ తీపించాము. ఆ ఫొటోస్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. మేమైతే ఇక్కడ నెక్స్ట్ దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నామండి. ఇది వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ బయట ఉంటుందండి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహానికి కాయిన్స్ స్టిక్ చేస్తున్నారు. మేము కూడా అక్కడ మా పిల్లలతో కాయిన్స్ అయితే స్టిక్ చేయించామండి. ఇది వచ్చి శ్రీవారి మెట్లు అండి. శ్రీవారి మెట్ల దగ్గర ఇలా 365 ఒత్తులు అయితే అమ్ముతున్నారు. మేమైతే ఇక్కడ దీపాన్ని కొని ఇక్కడైతే వెలిగిస్తున్నామండి ఆ దీపాన్ని. ఇది వచ్చేసి శ్రీవారి మెట్లు ముందు ఎంట్రన్స్లో ఉంటుంది. ఈ శ్రీవారి మెట్ల ముందు అయితే దీపాన్ని వెలిగించేసి దండం పెట్టుకుని మేమైతే హ్యాపీగా దర్శనం అనేది కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి చక్రతీర్థం పాప వినాశనం అయితే మేము దర్శనం చేసుకున్నామండి. ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నారు చాలామంది. మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగి దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. మాకైతే మొత్తం ఈ 6 దర్శనాలు కంప్లీట్ చేసుకుని రావడానికి అయితే 4 hours టైం అనేది పట్టిందండి. మాకు 6 దర్శనాలు కంప్లీట్ అయ్యేసరికి లంచ్ టైం అయిందండి. మేమైతే ఇక్కడ వెంగమాంబ సత్రంలో ఫ్రీ భోజనంకి అయితే వచ్చామండి. ఈ భోజనానికి వెళ్ళే ముందు ఇక్కడైతే పిక్చరైజేషన్ అనేది ఉంటుందండి. ఈ 7 కొండలకి ఎవరెవరు అధిపతి ఏంటి అనేది అక్కడ ఉంటుంది. ఇక్కడైతే మేము ఫ్రీ భోజనం దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ చూడండి అయితే చాలా అంటే కొన్ని వేల మందికి ఫ్రీ భోజనం అనేది పెడుతున్నారండి. ఇక్కడ మనం ఇలాంటి ప్లేస్కి ఇలాంటి ప్లేస్ని ఒక్కసారి చూసినా చాలా అంటే చాలా అదృష్టంగా భావించవచ్చు కదా. మేమైతే ఫ్రీ భోజనం చేసేసి కళ్యాణ కట్టకు అనేది వెళ్ళిపోయామండి. ఇక్కడైతే మా పాప మా వారైతే ఫుల్ తలనీలాలు ఇస్తున్నారు. నేనైతే 3 కత్తిర్లు అనేది ఇచ్చానండి. మా పాప గుండు కొట్టించడం అనేది ఇది 3rd టైం అండి. కానీ చాలా చిన్నది కదా, ఎంత అల్లరి చేస్తుందో ఏం చేస్తుందో అని మేమైతే చాలా అంటే చాలా భయపడిపోయామండి. అస్సలు ఏడలేదండి, చక్కగా తీయించుకుంది. ఇది ఒక మిరాకిల్లా అనిపించింది. మేమైతే తలనీలాలు ఇచ్చేసి ఫ్రెష్ అయిపోయి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయామండి. దర్శనంకి వెళ్ళే ముందు ఇలా గోవిందనామాలు అనేది పెడుతున్నారు. ఇక్కడ మా పాపకు కూడా పెట్టించాము. దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి. మాకు మళ్ళీ త్వరలోనే పునర్దర్శనం కావాలని స్వామివారిని